సభాధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, జిల్లా అధ్యక్షులు, అలాగే మన పార్టీ అధ్యక్షులు, మన ప్రియతమ నాయకులు, తెలుగు ప్రజల గుండెల్లో నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి అగ్రనాయకులు, అలాగే కింది స్థాయి నాయకులు అందరికీ మొదటిగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నన్ను అవినీతి మీద, అంటే చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల పాలనలో జరిగిన అవినీతి మీద మాట్లాడవలసిందిగా నన్ను ఇక్కడ కోరారు. 2 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారి అవినీతి మీద ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంటో 2 గంటో మాట్లాడితే అయ్యేటటువంటి దశలో లేదనే విషయం మీ అందరికీ తెలుసు. అందువలనే మన పార్టీ తరపున ఒక పుస్తకాన్ని కూడా వేశారు. అంటే బాగా గ్రంథస్థం చేస్తే తప్ప అర్థం కానటువంటి క్లిష్ట దశలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. క్లిష్ట దశ ఎందుకుంటున్నానంటే, రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి. ఒక కొత్త జబ్బు వస్తే దానికి రీసెర్చ్ చేసి దానికి మందు కనుక్కోవడం అనే దాన్ని పెద్ద రీసెర్చ్ చేస్తారు. అవినీతిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ఏదో ఉద్యోగాలు ఇస్తానంటే అవినీతి, ఒక 50,000 ఇవ్వయా ఉద్యోగం ఇస్తామని అవినీతి చేసేవారు. లేదా మంత్రి పదవుల దగ్గర చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసేవారు. లేదా భూములు కేటాయింపులో అవినీతి చేసేవారు. కానీ ఇప్పుడు ఆ 9 సంవత్సరాల అనుభవం అనండి, లేదా ఈ 10 సంవత్సరాల ప్రధాన ప్రతిపక్షంగా ఆ రోజుల్లో పనిచేసిన అనుభవం అనండి, రీసెర్చ్ చేసినట్టున్నారు. ఈ రీసెర్చ్ ప్రొఫెసర్ గారితో పాటుగా ఈయనకి మరొక ప్రొఫెసర్ గారు తోడయ్యారు. ఆయన ఎవరో కాదు, నారాయణ గారు కాదు. అంత నారాయణ గారిని నమ్ముతారని అనుకోకండి. లోకేష్ గారు ఒక చిన్న ప్రొఫెసర్ గారు తయారయ్యారు. వీరిద్దరూ చాలా రీసెర్చ్ చేసి అవినీతిని చేయటంలో కొత్త మార్గాలు కనుక్కున్నారు. ఏమిటంటే, మట్టిలోనూ ఇసుకలోనూ అవినీతి ఉంటుందని మనం ఎప్పుడైనా అనుకున్నావా? చెరువుల్లో మట్టి అమ్ముకొని కూడా అవినీతి చేయవచ్చుననేటువంటి కొత్త విధానాన్ని కనిపెట్టారు. అంతేకాదు, ఇసుకలో కూడా అవినీతి చేయవచ్చునని కనిపెట్టారు. చివరికి దేవుడు భూములు కూడా కాజేసి అవినీతి చేసి బాగుపడవచ్చునని కనిపెట్టారు. చివరికి మా నియోజకవర్గంలో, అంటే మా నియోజకవర్గం అంటే సాక్షాత్తు స్పీకర్ గారు ఉన్న నియోజకవర్గం, అక్కడ అవినీతి ఏమిటంటే ఇవన్నీ కాకుండా కొత్త అవినీతి కనిపెట్టారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఈ రేషన్ షాపులకి బియ్యం సరఫరా చేస్తారు కదా, అవి అమ్ముకోవటం అనుకునేవారు. అది కాదు, గోనె సంచులు ఉంటాయే, అది నియోజకవర్గంలో ఒక్కొక్క మండలానికి 400, 500 రోజుకొస్తే ఒక్కొక్క సంచికి రూపాయి చొప్పున ప్రతిరోజు అక్కడొక లోకేష్ గారు ఉన్నారు, వారి అబ్బాయి, ఆయన కట్టాలట. వదిలేసినటువంటి సంచుల్లో కూడా అవినీతి చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే మరి నా దగ్గర కూడా పుస్తకం ఉంది. నాకు తెలియని, నేను చూడని, ఎప్పుడు కనీవి ఎరుగనటువంటి అవినీతులు కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది 2 సంవత్సరాల్లోనే ఇంత పుస్తకం వేస్తే ఇక ఎన్నికలు సమీపించేసరికి మరి మన పార్టీ ఎన్ని పుస్తకాలు వేయవలసి వస్తుందో నాకైతే అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నది. ఈ రోజున ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని చంద్రబాబు నాయుడు గారికి కొన్ని కారణాల వల్ల అధికారం ఇస్తే అవినీతి పెరిగిపోతా ఉన్నది. ఇప్పటికే 1,45,549 కోట్ల రూపాయలు అవినీతి చేశారు 2 సంవత్సరాలు నిండేసరికి. ఇంకా 3 సంవత్సరాల కాలంలో ఏ విధమైనటువంటి అవినీతికి పాల్పడతారో
అర్థం కాకోకుండా ఉన్నది. ఒకవైపున అవినీతి, మరొక వైపున అధికార దుర్వినియోగం. అయితే మరి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటి నమ్ముతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. అదేమిటంటే ఏముందిలే సామాన్య జనం 500 ఇచ్చాం, 500 కాకపోతే 1000 ఇస్తాం, 1000 కాకపోతే 2000 ఇస్తాం, 2000 కాకపోతే 5000 ఇస్తాం. ఎన్నికల సమయానికి డబ్బులు వెదజల్లితే మనకు ఓట్లు వేస్తారు, మళ్ళా మనం గెలవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలని మనం చేస్తున్నా. నిజంగా మనం పార్టీ ప్రారంభించిన తరువాత ఇలాంటి సమావేశాలు చాలా అరుదుగా జరిగాయని చెప్పక తప్పదు. ఇవాళ జిల్లాలోని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి చాలా ఇంపార్టెంట్ అయిన లీడర్లు వచ్చారు. మీరందరూ కూడా ఇక్కడ జరిగినటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మీరు పని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి విషయాలు ముఖ్యంగా గడప గడపకి వెళ్ళి ఈ అవినీతి కార్యక్రమాన్ని గడప గడపకి వెళ్ళి చెప్పేటటువంటి కార్యక్రమం అయితేనేమి, మనం 2 సంవత్సరాల కాలంలో చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఉద్యమాల గురించి అయితేనేమి ప్రజలకు సవివరంగా వివరించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. మొన్నటి దాకా 2 సంవత్సరాలు ఉన్నాం, మరి 3వ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఇంకా 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అంటే కుస్తీ రాబోతా ఉన్నది, పోటీ రాబోతా ఉన్నది. ఇక తయారు కావలసినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉన్నది. స్లోగా మన పనిని మరింత వేగవంతం చేసుకొని ఇప్పుడే కాస్త తర్ఫీదయ్యి కుస్తీకి ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. వాస్తవమే, ఇవాళ ప్రజా వ్యతిరేకత ఉన్నటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని తుక్కుగా ఓడించగలిగినటువంటి శక్తి సామర్థ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నదనడంలో ఏ విధమైన సందేహం లేకపోయినా మితిమీరిన ఆత్మవిశ్వాసం కూడా మంచిది కాదు. చంద్రబాబు నాయుడు ఏ క్షణానికి ఏ నక్క జిత్తులు వేస్తాడోనని నాకైతే భయం ఉన్నది. ఎవరినైతే కలుపుకుంటాడో, ఎవరితో ఏం చేస్తాడో అనేటువంటి భయం ఎక్కడో అంతర్గతంగా ఉన్నదనే విషయాన్ని కూడా మీ ముందు నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి మనం అన్ని కోణాల నుంచి సర్వసన్నద్ధమై యుద్ధానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు అనే ఒక గుంట నక్కని మనం తక్కువ అంచనా వేస్తే అమాయకులం అవుతామేమోననేటువంటి భయం ఉన్నది. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో కాకుండా సరైనటువంటి ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు వెళ్ళి జరగబోయేటటువంటి 2019 ఎన్నికల్లో విజయ పతాకాన్ని ఎగరవేయడానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ 3 సంవత్సరాల కాలంలో చేయవలసినటువంటి బాధ్యత మా అందరికన్నా కార్యకర్తలు నాయకులైన మీ భుజస్కంధాల మీద ఉన్నదనే విషయాన్ని దయచేసి మరచిపోవద్దని ఈ సమావేశం చెప్పదలుచుకుందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఇప్పటికే చాలా ఓర్పుగా ఉన్నాం. ఎన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మనని కొడితే కేసు పెడితే తీసుకోరు, మనం కొట్టకపోయినా కొట్టామని తప్పుడు కేసులు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి రూపలేస్తున్నారు. మన ఓర్పుని ఎంతగానో పరీక్ష చేస్తున్నారు. ఆవేశం పొంగుతా ఉన్నది. కానీ ఇది ప్రజాస్వామ్య దేశమని వెనక్కి తగ్గుతూ ఉన్నాం. కాబట్టి మనం మరింత ఐక్యతగా ఎప్పుడైతే మనల్ని అణిచివేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుందో కట్టుబాటు కూడా అదే ధోరణిలో మనకు పెరగవలసిన అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ మరింత బలంగా వేగంగా మనం కదలవలసినటువంటి అవసరం ఉన్నదని మీకు మనవి చేస్తూ మరొక విషయాన్ని కూడా ఇక్కడ మీ ముందు మాట్లాడాలని నేను అనుకుంటున్నా. ఇందాక మిత్రులు కొంతమంది మాట్లాడారు. సాక్షి ఛానల్ని నాకు తెలిసి మీకు తెలిసి ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో సుమారుగా 80% సాక్షి ఛానల్ రావడం లేదు. ఎందుకు రావడం లేదు, ఏ కారణం చేత ఆపారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో ఈ మీడియా అంతా కూడా చంద్రబాబుకు అనుకూలంగా చేస్తుందని ఉద్దేశంతో ఒక నిష్పక్షపాతంగా ఉండేటటువంటి మీడియాని పెట్టాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి టైంలో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాక్షిని
ఉద్భవింప చేశారని మనం చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రి కావడానికి సాక్షి ఎనలేని పాత్ర వహించిందనేది ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకోవాలని కూడా మనం చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సాక్షి గొంతు నొక్కేస్తే మన గొంతు కూడా నొక్కేయవచ్చుననేటువంటి భావనతో ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష జరుగుతుంటే కాపు ఉద్యమాన్ని ఈ ఛానల్ చూపిస్తుందనే వంకతో, అంతకు ముందు నుంచి వారికి ఆ కుట్ర ఉన్నది, వంకతో 9వ తారీఖున సాక్షి ఛానల్ ఆపేశారు. ఎలా ఆపారంటే, సాక్షి ఛానల్ని ప్రసారం చేసే ఎంఎస్ఓస్ అంటే మాస్టర్ సిగ్నల్ ఆపరేటర్స్ అని ఉంటారు. వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీరు ఆపండి, ఆపపోతే మేము మిమ్మల్ని దౌర్జన్యం చేస్తామని లోకేష్ గారి పేషి నుంచి కబుర్లు చేయటంతో భయపడి ఆపారు. నేను మనవి చేస్తున్నా, ఈ ఎంఎస్ వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఆపిస్తే నేను అనుకున్నాను ఒకరోజు 2 రోజుల్లో మళ్ళీ తిరిగి ప్రసారాలు చేస్తారని నేను అనుకున్నా. ఎందుకని నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, నేను కూడా కొంతకాలం మాస్టర్ సిగ్నల్ ఆపరేటర్గా గుంటూరులో ఉన్నా. అందువల్ల నాకు చాలా విషయాలు ఇక్కడ ఉన్నవారి కన్నా కూడా కాస్త ఎక్కువగా తెలుసు. నేను వెంటనే ఎవరైతే మాస్టర్ సిగ్నల్స్ ఆపరేటర్స్ ఉన్నారో ఈ రాష్ట్రంలో వారందరికీ ఫోన్లు చేసి మాట్లాడితే వారు చెప్పింది ఏమిటంటే, పేర్లు చెప్పడం సమంజసం కాదు కానీ మరి సీఎం పేషి గారి నుంచి, లోకేష్ గారి పేషి నుంచి మాకు కొద్దిగా థ్రెటనింగ్స్ వస్తున్నాయి, 2-3 రోజుల్లో మేము రివైవ్ చేస్తాము, కాస్త దయచేసి మీరు దయచేసి అనుకోవద్దు అన్నారు. సరేలే, 2-3 రోజుల్లో రివైవ్ చేస్తారని నేను అనుకున్నా. నేను పొద్దున వచ్చేసరికి ఈ ఎంఎస్ వాళ్ళకి ఫోన్ చేశా, కానీ ఫోన్లు ఎవరు ఎత్తలా. అంటే సమాధానం చెప్పడానికి కూడా భయపడుతున్నారు. జరుగుతున్నటువంటి వాతావరణాన్ని మీ ద్వారా, ఈ సభ ద్వారా ఆ ఎంఎస్ఓ మిత్రులందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నా. మేమేమి చిన్నవాళ్ళం కాదు. ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఉన్నది. మాకు ప్రతి గ్రామంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, సాక్షి అభిమానులు ఉన్నారనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనం చూస్తున్నాం. ఆ మధ్యన పేరు చెప్పడం బాగోదు కానీ ఒక ఛానల్ ఆపేశారు. ఆపేస్తే ఆయన ఏం చేయాలని ఎంఎస్ వాళ్ళని అడిగితే, మీరు వెళ్ళి లోకేష్ గారితో మాట్లాడండి, లోకేష్ గారు చెప్తే మేము ఇస్తామంటే పాపం ఎంఎస్ గారు వెళ్ళారు. ఈ ఛానల్ ఆయన వెళితే లోకేష్ గారు కానీ లోకేష్ మనుషులు కానీ చెప్పింది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కువ చెప్పడానికి వీల్లేదు, వాస్తవాలను చెప్పకోకుండా చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండం చేస్తున్నారు అని మీరు చెబితే రోజు మేము మీ ఛానల్ని చూపిస్తామంటే ఏం చేస్తాడు పాపమామ. అలాగే గంగిరెద్దులాగా ఊపితే ఆ ఛానల్ ఇచ్చారు. నేను మనవి చేస్తున్నా, ఇది సాక్షి, ఇది గంగిరెద్దులాగా తల ఊపడానికి సిద్ధంగా లేదు. చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడడానికి, లోకేష్ దగ్గరికి వెళ్ళి బతిమలాడడానికి సిద్ధంగా ఉన్నది కాదు సాక్షి అని మనవి చేస్తున్నా. ఎంఎస్ వాళ్ళకు మరి ముఖ్యంగా మనవి చేస్తున్నా, మీరు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బెదిరిస్తే ఆపుతున్నారో మాకు శక్తి ఉన్నదని మర్చిపోకండి. మీరు ఇల్లీగల్ గా, అన్యాయంగా, అక్రమంగా, చట్ట వ్యతిరేకంగా మీరు ఇవాళ సాక్షి ఛానల్ ఆపుతున్నారు. చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోవడానికి మేము కడవా ఛానల్స్ లాగా వ్యాపార ఛానల్స్ కావిది. ఇది రాజకీయ పార్టీకి చెందినటువంటి ఛానల్. మీరు ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే బెదిరిస్తున్నారో వాళ్ళు బెదిరించే వాటికన్నా కూడా ఎక్కువ శక్తితో చేయగలిగినటువంటి దమ్మున్నటువంటి వ్యక్తులం మేమని కూడా మనవి చేస్తున్నా. తక్షణమే మీరు ఛానల్ ఇవ్వవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఇవ్వకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అనుకున్న తర్వాత, జరిగిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదని మనం చేస్తున్నా. ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాం, ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, 3 సార్లు అడుగుతాం.
పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏం చేస్తుంది? మీద పడి రక్కుతుంది. అలాగే మమ్మల్ని కూడా 10-15 సార్లు అడిగిన తర్వాత కూడా ఇవ్వకపోతే మా శక్తిని ఈ ఎంఎస్ వాళ్ళు చూడవలసినటువంటి పరిస్థితి కూడా వస్తుందని మనం చేస్తున్నా. ఈ సభ వేదిక మీద నుంచి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశిస్తే సాక్షే కాదు, ఈ రాష్ట్రంలో ఏ ఛానల్ కూడా బయటికి రాదనేది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అందువల్ల దయచేసి అక్కడి దాకా తెచ్చుకోవద్దు. మిమ్మల్ని రాజకీయ నాయకులుగా మేము చూడడం లేదు, మిమ్మల్ని వ్యాపారస్తులుగా చూస్తున్నాం. వ్యాపారస్తులుగా చూస్తున్న మీరు లోకేష్ బెదిరిస్తే మీరు ఆపేస్తే మేమేం చేస్తాం అనేది మీరు భవిష్యత్తులో చూస్తారు, జాగ్రత్త అని హెచ్చరించదలుచుకున్నాను. అవినీతి చక్రవర్తి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఆదేశాల మీద మీరు చేసేటటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే అతి త్వరలో మీరు సాక్షి ఛానల్ని ప్రజలకు చూపించకపోతే, ప్రజలేమి సామాన్యులు కాదు, 1,30,00,000 మంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే ప్రధాన ప్రతిపక్షంగా అయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 5 లక్షలు మాత్రమే తేడా. ఇవాళ ప్రజాస్వామ్యవాదులు, ఇతర రాజకీయ పార్టీలు ఛానల్ని ఆపటం తప్పు అని చెప్తున్నారనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రవర్తించవలసిందిగా చెబుతున్నాను. ఎందుకని ఈ మాట చెబుతున్నానంటే, గత 2 రోజుల క్రితం కూడా వారిని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ బహిరంగ ప్రకటన చేశాం. ఇంతవరకు స్పందన లేదు. మేము కార్యాచరణ నిర్ణయించుకొని ముందుకు వెళితే వెనక్కి తిరిగి వచ్చే ప్రశ్న ఉండదనే విషయాన్ని మరొక్కసారి ఈ సభాముఖంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చట్ట ప్రకారం వ్యవహరించండి, చట్ట వ్యతిరేకంగా వ్యవహరించవద్దని ఈ సందర్భంగా చెబుతూ ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ సభకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.